మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు నొక్కే 5 సెకన్ల బటన్ 5 సంవత్సరాల భవిష్యత్తని పొరపాటు చేస్తే మరో 5 ఏళ్లు ప్రజలు నరకం చూడాల్సి వస్తుందని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో వేలాది మంది కార్యకర్తల మధ్య టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి టీడీపీ కూటమి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేలాది మందితో పట్టణం పసుపుమయంగా మారింది. కోవూరు రుక్మిణి కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన టీడీపీ కూటమి అభ్యర్థుల ప్రచారం కార్యకర్తల జయజలతో మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అభ్యర్థి తన వద్ద ఏమీ లేదని చెప్పుకున్న విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో వందలాది ఎకరాలు ఆక్రమించి ప్రైవేటు యూనివర్సిటీ పెట్టబోతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జరగాలంటే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నన్ను, కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గెలిపించి సీఎంగా చంద్రబాబును చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. మీరందరూ జనాలు చూస్తుంటే ఎంత సంతోషం. కోవూరు డెల్టా ఏరియా, కోవూరు ఈరోజు కోవూరు కాదు, ఈ డెల్టా ఏరియా ప్రతి రైతులు ఇక్కడ బాగుండాలా అని కోరుకుంటున్నాను. రైతులకు ఇబ్బంది లేదన్నా కానీ మేమున్నాము. రేపు ముందుకి రైతులు కష్టపడకూడదు. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పించేదానికి మేము సెంటర్ తో మాట్లాడి ఖచ్చితంగా మీకు మినిమం ప్రైజ్ కూడా ఇప్పించేదానికి నా ఓటోడు ఉన్నాడు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటి, మంచి పని అని చేస్తే దాన్ని అలాగే కొనసాగిస్తారు. అదే విధంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా 5,000 నుంచి 10,000 చేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా మెరుగైన సేవలు అందివ్వబోతున్నారు. అదే విధంగా ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగ యువతున్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000, 20 లక్షలు జాబ్లు అనౌన్స్ చేయబోతున్నారు. అదే విధంగా మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం పెట్టబోతున్నారు. కాబట్టి యువకులారా, మీరందరూ ఎంతమంది ఈ 5 ఏళ్లలో ఉద్యోగం అనేది చూడకుంటున్నారో, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ ఒక తల్లిగా నాకు కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు వచ్చి మీరందరూ, అది కాకుండా నేను ఇందాకే చెప్పాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ ఇఫ్కో సెజ్ షుగర్ ఫ్యాక్టరీ, ఎన్టీఎస్ భూములు పారిశ్రామిక వాడలుగా చేసి ఈ నెల్లూరు జిల్లా యువకులకి అంకితం చేయాలని ఆయన కలది. ఆయన అది తప్పకుండా చేస్తారునా. నేను కూడా దానికి కలిసి, కోవూరు నియోజకవర్గం కాబట్టి ఇద్దరం కలిసి చేస్తామని మీ అందరికి మాటిస్తున్నాను. అలాగే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అసలు ఇన్ని పనులు మనకు చేస్తారా అని అందరూ ఎక్కడికి పోయినా అలాగే చూస్తుంటారు. కానీ చెప్తున్నాం, మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏదో ఆశించి రాలేదు. మీకోసం, మీకు సేవ చేయడం కోసం, మీలో ఒకరమై, మీ కుటుంబ సభ్యులమై, మీలో మమేకమై, మీకు ఏం అవసరమో, ఏదైతే ప్రజలు బాగుంటారో అది చేయగలం. నేను ఇది చెప్తుంటే ప్రతిపక్ష నాయకులు ఎలా చేస్తారని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడైనా నాకేంటి అనుకోకుండా రాజకీయం చేస్తే మీకేంటో, మీకు కావాల్సిందేంతో ఇవ్వగలడు. ఆ ధైర్యం, ఇది నీతి, నిజాయితీ మా ఇద్దరిలో ఉంది. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, ఆలోచించి మీ ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో మంది కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, నా బిడ్డలతో సమానమైన యువకులు, మహిళలు, సోదరి పనులు అందరూ ఈ 40 రోజుల నా క్యాంపెయినింగ్ లో ఎండనక ఎన్నో గంటలు ఎదురు చూసి ఎక్కడన్నా లేట్ అయితే నా కోసం వేచి ఉన్న మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నా నమస్కారం జరుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన కోవూరు నియోజకవర్గంలోని ప్రకృతి సంపదలకు గత ప్రభుత్వం నాయకులు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న విషయం మీకందరికీ తెలియంది కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి మాఫియాలకు తావు లేకుండా కోవూరు నియోజకవర్గాన్ని సుపరిపాలన చేస్తానని, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు
కోవూరు భవిష్యత్తు రాబోయే తరాల యువకులకు కానుకగా అందిస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. సాగు మరియు తాగునీటి అవసరాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో అవసరం ఉన్న ప్రతి చోట పారుదలకు కాలువలు పూడికలు తీపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మన కోవూరు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలుగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, ఇఫ్కో కిసాన్ సెజ్ మరియు ఎన్టీఎస్ వంటి పారిశ్రామిక వాడలను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత మనము ఎన్డీఏ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవన్నీ పారిశ్రామిక వాడలుగా తీర్చి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నిరుద్యోగము అనేది లేకుండా చేస్తానని నా వెంట తిరుగుతున్న నా బిడ్డలకి ఒక అమ్మలాగా మాట ఇస్తున్నాను. మాట ఇచ్చిన నేను తప్పను అని చెప్పి మీకు అందరికీ మరోసారి చెప్తున్నాను. నియోజకవర్గంలో చాలా దగ్గరలో ఏదైతేనేమి మన పీటర్స్ కెనాల్ అయితేనేమి, ఇంకో కాలువ గుడిపల్లి కాలువ అయితేనేమి, వాటి వల్ల ఎన్నో కాలువలు ఇలాగా పక్కన నివసిస్తున్న జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొట్టమొదట నేను ఎమ్మెల్యేనైతే నేను గ్రావెల్ దవ్వను, ఇసుకెత్తను, కాలువలు పూడిక తీస్తానని మీకందరికీ ప్రజలు సురక్షితంగా ఎటువంటి బాధలు లేకుండా మీరు గుండెల మీద చేసుకొని మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రశాంతి నా పేరు కోవూరు నియోజకవర్గాన్ని ప్రశాంతమయంగా చేసి మీ అందరికీ అంకితం ఇస్తానని మీకందరికీ మాటిస్తున్నాను. సోదరులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఉచిత హజ్ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకలు వంటివి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ రూరల్లో అయితే 3 సెంట్లు అంటే 18 అంకణాలు, టౌన్ అర్బన్ లో అయితే 2 సెంట్లు 12 అంకణాలు స్థలం ఇవ్వబోతున్నారు. మంచి మటీరియల్ తో ఇల్లు కట్టిపోతున్నారు. నేను ఇందాక చెప్పినట్టే మన మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించబోతున్నారు. కాబట్టి ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పథకాలు, ఒకవైపు అభివృద్ధి ఇవన్నీ ఇవ్వబోతున్నారు. కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఓటర్ మహాశయులకు అందరికీ, నా సోదర సోదరీమణులకు అందరికీ ఒక మాట చెప్తున్నాను. మీరందరూ రేపు ఓటు వేయబోయేటప్పుడు 1 నిమిషం ఆలోచించి ఓటు వేయండి. లేదంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని బాధలు పడ్డారో తిరిగి మళ్ళీ అవే బాధలు పడకుండా మీ నిర్ణయం ఆలోచించి మరి, ఎందుకంటే అది మీ భవిష్యత్తు, రాబోయే 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు అది. కాబట్టి ఆలోచించి మరి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్, బిల్లు మరియు వీవీప్యాట్లు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్ పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ అని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాట్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి. ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీప్యాట్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పేట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.